పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి సందేశమును ఆలకించుచున్న మీ అందరికీ శుభోదయం. ఈనాటి పూజా పఠనాలు మనల అందరినీ ఈ తపస్కాల యాత్రను ఏ విధముగా మలుచుకోవాలో తెలియజేయుచున్నది. ఏది మంచిదో ఏది చెడ్డదో ఎదిగిన వారందరికీ తెలుసు. మంచిని ఎన్నుకొని చెడును వదిలిపెట్టలేకపోతున్నాము. కొన్నిసార్లు చెడు అని తెలిసినప్పటికీ తృణీకరించలేకపోతున్నాము. ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనములలో ప్రభు చెప్పుచున్నది ఇదే. మేల, కీడ, చావ, బ్రతుక, నాశనమా, జీవమా, ఏది కావాలో నిర్ణయించుకో. దేవుని జీవితం కావాలని నిర్ణయించుకుంటే దేవుని ఆజ్ఞలు పాటించు. యేసు ప్రభువు కష్టమైన దేవుని పనిని నిర్వహించారు. ఆయన చిత్తమునకు తల వంచి నడుచుకున్నారు. మనము కూడా ఆయన చిత్తమునకు తల వంచి నడుచుకోవాలి. ఈ తపస్కాలములో మనలో దాగి ఉన్న చెడును వెలికి తీయటానికి ప్రయత్నించుదాము. మన సిలువను ఎత్తుకొని ప్రభువుతో నడుచుటకు నడుము బిగించాలి. దేవుని జీవము కావాలంటే సమస్తమును త్వజించి ప్రభువును అనుసరించాలి అని యేసు ప్రభు అంటున్నారు. సమస్తము విడనాడుటకు కావలసిన అనుగ్రహములు వసగమని ప్రభువుని ప్రార్థించుదాము. పునీత లయోలాపురి ఇన్యాసి వారు యవ్వనస్తుడిగా ఉన్న రోజులలో ఒక గొప్ప సైనికుడు లేదా యుద్ధవీరుడు కావాలని ఎన్నో కలలు కన్నారు. ఒకనాడు యుద్ధరంగములో గాయపడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తమై ఉంచబడ్డాడు. ఆ సమయంలో ఆయన ఎన్నో పుస్తకాలను చదివారు. అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని కూడా చదివారు. అయితే ఈనాడు సువిశేషములో ఉన్న మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన తనకు ప్రయోజనమేమి అన్న వాక్యాన్ని చదివి దాని నిగూఢ భావాన్ని అర్థము చేసుకుని మారు మనసు పొంది తనకున్న తుచ్చమైన కోరికలను విడనాడి ప్రభుని అనుసరించారు. మనమందరం లోకములో ఉన్న ధనరాశులను లోక వ్యామోహాలను అనుసరించి జీవించినట్లయితే అవి సులభమైన మార్గములోనికి తీసుకుని పోతాయి, వినాశనముకు దారి తీస్తాయి. క్రైస్తవులుగా మనమందరము ఇరుకైన మార్గంలో ప్రవేశించి లోకములో వచ్చు కష్ట నష్ట బాధలను మన అనుదిన సిలువలుగా స్వీకరించి ప్రభుని అనుసరించినట్లయితే మన ప్రాణాలను కాపాడుకోగలుగుతాము. నిత్య జీవితమునకు అర్హులమగుటకు యేసు ప్రభువు మనకు ఈ యొక్క తపస్కాలమును అనుగ్రహించారు. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు తపస్కాలంలో ముఖ్యమైన 3 స్తంభాల వంటివి. మన ప్రాయచిత్తములకు, పశ్చాత్తాపములకు, జ్ఞానస్నాన వాగ్దానములను, విశ్వాస జీవితాన్ని పునర్నిర్మించుటకు ఎంతగానో తోడ్పడతాయి. తపస్కాలంలో మనము అనుసరించుటకు మూల స్తంభాలైన ప్రార్థన గురించి ఆలోచించినప్పుడు మనమందరము ఈ కాలములో ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపాలి. అది ప్రభువునకు మనలను దగ్గరగా చేస్తుంది. ఈ 40 దినాలు దేవుడు మనకిచ్చిన గొప్ప వరము. మోసే 40 దినములు అన్న పానీయములు మాని సీనాయి పర్వతంపై దేవునితో సంభాషించాడు. ఏలియా 40 దినములు ఉపవాసముండి దేవుని దర్శించి ధన్యత పొందాడు. యేసుక్రీస్తు కూడా ఎడారిలో 40 దినములు అన్న పానీయములు లేక జపతపములతో గడిపి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి ఉన్నారు. కావున ఈ 40 దినములు దేవుడు ప్రసాదించిన వరముగా భావించి మన జీవితాలను దేవుని చిత్తానుసారం కొనసాగించే శక్తిని అనుగ్రహించమని, క్షణికమైన లౌకిక వాంఛలకు, ఆకర్షణలకు లొంగి పాపపు పూబిలో కూరుకొని పోకుండా వివేకము, విశిక్షణ జ్ఞానములతో నింపబడి ప్రార్థనలో వాళ్ళు పెరగక
ముందుకు సాగుతాము. దేవుని రక్షణ ప్రణాళికలో భాగస్థులమగుటకు ప్రార్థించుకుందాము. ప్రార్థన. మాకు దేవునికి మధ్యవర్తిగా ఉన్న సమాధానపరిచినందుకు వందనాలు. మా కొరకై తండ్రి వద్ద విజ్ఞాపనలు చేస్తున్నందుకు వందనాలు. ఈ అర్పణ ద్వారా మాకు లభించిన విడుదలను, దైవ సన్నిధిలో మాకు అనుగ్రహించిన ఉచిత ప్రవేశాన్ని సదా కాపాడుకునేందుకు సహాయం చేయండి. మా యొక్క అనుదిన కాలములలో, ముఖ్యముగా ఈ యొక్క తపస్కాలములో ప్రార్థనా శక్తితో మమ్మల్ని నింపి మీ యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడపటానికి కావలసిన సమయాన్ని, ఓర్పును, నేర్పును మాకు అనుగ్రహించి మీ యొక్క పదములో నడిపించమని మీ యొక్క దివ్యనామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.